చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటికి రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని, నేను ఎప్పుడు బయటికి రాలేదు. అతను చచ్చిపోవటం, వాళ్ళు చచ్చిపోవటం కాదు, చావే ఒక మెచ్చరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇదంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి కూడా మిమ్మల్ని పంపించలేదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు పంపించలేదు. స్టాండర్డ్గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదని, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబుకి ఏంటి గోపి ఇక్కడ ఏంటంటే వెళ్తే రాని మరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదండి. వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఈ ఊర్లో ఉన్నదాన్ని అన్నీ అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు మమ్మల్ని, వాళ్ళ అబ్బాయి అంటున్నారండి బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యూఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, అబ్బాయి యూఎస్ లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్గా అట్టిపెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తాను అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయా అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడాడు పైకి వెళ్ళి, వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు, ఆయన మాట్లాడి అక్కడ పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయరు కన్న తల్లిని కాక ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్తా. పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు. నేను అయ్యో ఒక్క మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా. వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు ఎట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియాలి. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియాలి. నాకు తెలియదు కదా, ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. అసలు ఎప్పుడు చనిపోయారు అన్నది క్లారిటీ లేదు.